అమరజీవి త్యాగశీలి అయిన మన పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో అపోవా ప్రెసిడెంట్ పరిచూరి చెన్నకేశవులు, గోపా జగదీష్, కందూరు కృపాకర్, మేడ వెంకటేశ్వర్లు, జయంతి వెంకట్, కోట మల్లికార్జున, జయంతి రాకేష్, దిన్నె హరి, ఇల్లూరు సోమనాథ్, రాజేంద్రన్, సూర్య, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి త్యాగానికి గుర్తుగా ఆయన జీవిత మేడం వెంకటేశ్వర గారికి ఇక్కడ చేసిన అవోపా సభ్యులందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మన పొట్టి శ్రీరాములు గారు 1901 మార్చి 16న నెల్లూరు జిల్లాలో జన్మించారు. వారు ముంబైలో ఎడ్యుకేషన్ చేసి 4 ఏళ్ళు రైల్వేలో ఉద్యోగం చేస్తూ ఆ తర్వాత మహాత్మా గాంధీ ఆశయాలను నమ్ముతూ మానవ సేవే మాధవ సేవే అని చెప్పి అప్పటి నుంచే 1930లో శబరిమల ఆశ్రమంలో ఆయన జాయిన్ అయ్యి అప్పటి నుంచి కూడా దళితులకు దేవాలయ ప్రవేశాలు, అలాగే మన స్వాతంత్రం కోసం ఎన్నో పోరాటాలు, ఎన్నోసార్లు జైలుకి వెళ్ళి ఎన్నో ఉక్కు సత్యాగ్రహాలు చేసి మన రాష్ట్రాన్ని సంపాదించారు, మన స్వాతంత్రాన్ని సంపాదించారు. ఆ తర్వాత 1952లో ఆయన అక్టోబర్ 19వ తారీఖు అంటే మన తెలుగు రాష్ట్రం లేదని తమిళనాడులో మన తెలుగు వారిని ఎంతో హీనంగా చూసేవారు, ఒక అంటరాని వారిగా చూసేవారు. అది చూసి అది తట్టుకోలేక ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేశారు. అప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఎవరు సపోర్ట్ చేయకుండా పోయింది. ఆ 58 రోజులు కూడా నిరాహార దీక్ష చేసి ఆయన స్వర్గీస్తులైనారు. అప్పుడు చనిపోయినప్పుడు ఘంటసాల గారు వచ్చి అప్పుడు ఆయన తెలుగు వీరా లేవరా అని చెప్పి ఆ శవయాత్రలో పాట పాడి ఆ తర్వాత లక్షల మందిలో వేల సంఖ్యలో శవయాత్ర చేసినారు. అప్పటి నుంచి అప్పుడు కూడా మన తెలుగు రాష్ట్రం ప్రకటించలేదు. ఆ తర్వాత అక్టోబర్ 19వ తారీఖు మనకి తెలుగు రాష్ట్రంగా ప్రయత్నించినారు. నవంబర్ 1న కర్నూలులో తెలుగు రాష్ట్రానికి రావడానికి కృషి చేశారు. అటువంటి వారిని గుర్తుపెట్టుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర ఆత్మార్పణ దినంగా ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మన ప్రెసిడెంట్ చెప్పినట్ల లోకేష్ గారికి చెప్పి మనం కూడా ఆర్వే సంఘం తరఫున ఒక లెటర్ పెట్టేసి ఒక పాఠశాలలో కూడా ఈయన స్టోరీ అంటే ఈయన ఏమేమి చేశారు ఏమని చెప్పి పాఠంగా వస్తే రాబోయే తరాలకు కూడా అది గుర్తింపుగా ఉంటుంది. అలా చేస్తే బాగుంటుంది. ఈ అవకాశం కల్పించిన అవోపా వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషం. అదేవిధంగా మరి ఇప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన పార్టీల కూటమి పార్టీ ఏదైతే ఉందో మరి అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగానికి గుర్తింపుగా గౌరవం ఇచ్చి మరి అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినోత్సవంగా ప్రకటించడం మనం ఆర్యవేశులుగా ఎంతో గర్వించదగ్గ విషయం. అదేవిధంగా మరి ఈయన పోరాటం వల్లే తెలుగు రాష్ట్రం ఏర్పడమే కాక భాషా ప్రయుక్త రాష్ట్రాలు దక్షిణాదిలో ఏవైతే ఉన్నాయో కర్ణాటక వాళ్ళు, అటు తమిళ వాళ్ళు, అటు కేరళ వాళ్ళు, ఇటు ఆంధ్ర వాళ్ళు ఏవైతే భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా ఉన్నాయో వాటికి ఆరాధ్య దైవంగా ఇది ఆరాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈయన అకుంఠిత దీక్షతో 58 రోజులు ఆమరణ నిరాహార చేసి ఆయన మరణానంతరం మరి చనిపోయిన తర్వాత మరి అప్పటికి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు దాదాపు 3 సంవత్సరాల తర్వాత 1956లో ఈ యొక్క భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేయడం, మరి దీనికి కూడా కారణం అమరజీవి పొట్టి శ్రీరాములు అని చెప్పి మనమంతా గుర్తించవలసిన అవసరం ఎంతైనా ఉంది. అదే కాకుండా ఆర్యవైశ్యం తరఫున మనమంతా కూడా మరి ప్రభుత్వానికి తెలియజేయాల్సిన ఒకటే ఉంది. ఇంతకుముందు మనం నవంబర్ 1 ఆంధ్ర రాష్ట్ర అవతరణ ఉండింది. మరి దాన్ని ప్రతి సంవత్సరం కూడా అధికార పార్టీ వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే అధికారికంగా అన్ని ఆఫీసుల్లో కూడా చేయాలి ఈ యొక్క దినోత్సవాన్ని. ఎందుకంటే ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయడం, అలాగే తెలుగు రాష్ట్రాల తెలంగాణ కూడా ఇదైతే ఈరోజు చేయాలి. అలాగే వాళ్ళ దినోత్సవాలు, వాళ్ళ ప్రాంతీయ
విభజన జరిగిన తర్వాత వాళ్ళ దినాలు చేసుకోవచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా గుర్తించి అమరజీవికి మనం గుర్తింపు తీసుకొచ్చే విధంగా ఆదివాసులంతా ముందుకు రావాలని చెప్పేసి మరొకసారి మేము ఇట్లంతా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అవోప వారికి ధన్యవాదాలు. ఎవరు ఏ భాష మాట్లాడినా వాళ్ళందరికీ ఒక రాష్ట్రం ఈరోజు ఉందంటే దానికి ప్రధాన కారకులు మన ఆర్యవైశ్యులు అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. ఆ యొక్క కులంలో మనం జన్మించడం మనందరికీ గర్వకారణము. 78 సంవత్సరాల క్రితం వారి ప్రాణ త్యాగాలని మన అందరం కూడా ఈరోజు అనుభవిస్తున్నాము. ఎవరైతే తెలుగు మాట్లాడుతున్నామో వాళ్ళందరికీ ఒక రాష్ట్రం కావాలని సాధించి మనందరికీ ఈరోజు కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లేదా కేరళ, ఒరిస్సా ఇలా రాష్ట్రాలు ప్రతి భాషకి ఒక రాష్ట్రం ఉందంటే అది పొట్టి శ్రీరాములు గారి కృషి. ఆ యొక్క కృషి ఎప్పుడూ మరవకూడదనే ఉద్దేశంతో జయంతులు కానీ వర్ధంతులు కానీ మనం చేసుకుంటూ ఉన్నాము. ముఖ్యంగా ఈ సందర్భంగా అవోప వారికి ఒక సలహా ఏమంటే ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా మన అవోప తరఫున పొట్టి శ్రీరాములు గారి ఫోటో ఇచ్చి అక్కడ జాతిపిత మహాత్మా గాంధీదే కాదు రాష్ట్రాన్ని సాధించినందుకు రాష్ట్రపిత పొట్టి శ్రీరాముల చిత్రపటం కూడా ఉండే విధంగా ఏదైతే ఉన్నాయో ప్రతి కార్యాలయానికి వెళ్ళి, ఎందుకంటే వాళ్ళు కంపల్సరీ చేస్తారు. ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పెట్టేశారు, వీళ్ళని కూడా వేయడానికి వాళ్ళకి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఆ దిశగా కృషి చేయాలని కోరుకుంటూ ఈ మంచి కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసిన అవోప అధ్యక్షులు చెన్నకేశ్వర్ గారికి మీరందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. అమర్ రహే అమర్ రహే అమర్ రహే అమర్ రహే.